ఏమైంది? వాకింగ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీలో మీరే ఏదో ఆలోచించుకుంటున్నారు. పక్కనున్న నన్ను కూడా పట్టించుకోవట్లేదు. సారీ గీత. ఏమైంది? ప్రణయ్ విషయంలో తప్పు చేస్తానేమో అనిపిస్తోంది. మీరేం తప్పు చేశారు? నేరం చేసింది అతను. దానికతను సమాధానం చెప్పుకోవాల్సిందే కదా. కోర్టు అతనికి వేయాల్సిన శిక్ష ఏదో అతనికి వేస్తుంది. దానికి మీరేం చేస్తారు? లేదు, ప్రణయ్ గురించి నాకు తెలియగానే అతన్ని హెచ్చరించడమో లేకపోతే భయపెట్టి ఆ చెడు మార్గం నుంచి బయటపడేయడానికి ఏదో ఒక ప్రయత్నం చేసుండాల్సింది. నేనా పని చేయకుండా వదనకి చెప్పటం వల్ల ఇవాళ్ల ఇందు జీవితం ప్రశ్నార్థకమైంది. వదనిలా పోలీసుల్ని పిలుస్తుందని గాని అతని పోలీసులకు అప్పజెప్తుందని గాని నేనేమాత్రం ఊహించలేదు. ఆ విషయంలో నాకు కూడా కాస్త షాకింగ్గానే ఉంది. జనరల్గా అది ఎంతటి నేరమైనా మన కుటుంబ సభ్యులైతే కాపాడ్డానికి ప్రయత్నిస్తాను తప్ప సడన్గా ఇలాంటి డెసిషన్స్ తీసుకోం. సొంత అక్క భర్త అయినా కూడా మధుగారు ఎలా ఈ పని చేశారో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. వదన సరదాగా ఉండే మనిషి, కానీ చాలా ఖచ్చితత్వంగా బతికే మనిషి. నీతి నిజాయితీగా ఉంటుంది. తప్పు చేసింది తన అక్క భర్త అయినా కూడా తన వల్ల అందరి ముందు నేను దోషిగా నిలబడ్డం ఒక కారణమైతే, అలాంటి నేరస్తుడు తన అక్క భర్త అయినందుకు బాధున్నా ఆ నేరస్తుడు తప్పించుకోకూడదని పోలీసులకు అప్పజెప్పింది. ఇవాళ తను కోర్టుకు వెళ్లి దోషిగా నిలబడ్డం వల్ల ఏ పాపం తెలియని ఇందు జీవితం రిస్కులో పడింది. తన భవిష్యత్తేంటో ఏమీ అర్థం కావటం లేదు. ఇదంతా నా వల్లే అని గిల్టీగా ఉంది. భలేవారే, మీరేం అతను చెయ్యని నేరాన్ని చేశాడో అని చెప్పట్లేదు కదా. మీకు తెలిసిన నిజాన్ని చెప్పారు. దాంట్లో మీరు గిల్టీగా ఫీల్ అవ్వడానికేముంది? అతను నేరం చేశాడనేది వాస్తవమే, కానీ అతను జైలు పాలైతే ఇందుగారి జీవితం ఏమైపోతుందో అని కొంచెం బాధగా ఉంది. చూడండి, కొన్ని విషయాల్లో మనం చేయగలిగింది ఏమీ ఉండదు. మన చేతుల్లో ఏదీ ఉండదు. మీరు కుట్ర పన్ని వాళ్ళ జీవితాలనేమీ నాశనం చేయలేదు కదా. దానికి గిల్ట్ ఎందుకు ఫీల్ అవుతున్నారు? మీలో మీరు ఎందుకు బాధపడిపోతున్నారు? అయినా వాళ్ళింట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్లు చూసుకుంటారు. మీరనవసరంగా బాధపడకండి. అదేంటి గీత అలా అంటావు? వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారనేది కాదు కదా. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి కూడా పెద్ద సమస్య. తన జీవితం ఏమవుతుందోనని వాళ్ళకి బాధగా ఉంటుంది కదా. అసలు ఈ సమస్యకి పరిష్కారం చెప్పు చూద్దాం. ఇప్పుడు నిన్ను పరిష్కారం అడిగితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు. అలాంటిది అవతలి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో. సరే, ఏమైనా మనం చేయగలిగిందే ఉంది. దయచేసి తన గురించి ఇలా బాధపడ్డం మానేయండి. అక్క, మనం ఒకే చోట కూర్చొని బాధపడుతూ ఉండడం వల్ల మన పరిస్థితులు మారవు, సమస్యలు పరిష్కారం అవ్వవు. జీవితంలో జరుగుతున్న ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. నువ్వు ఇలా ఉన్నావు అంటే ఇంట్లో అమ్మా నాన్న ఇంకా కంగారు పడతారు, భయపడతారు, బాధపడతారు. వాళ్ళు కాస్త ధైర్యంగా ఉండాలన్నా, నీకు కాస్త మార్పు ఉండాలన్నా ముందు నువ్వు ఈ ఆలోచనల నుంచి తాత్కాలికంగా అయినా బయటపడాలి. ఆఫీస్కి వెళ్దాం పద. నేను ఆఫీస్కా? నిన్నటి వరకు అదే పని చేసావుగా, ఇవాళేముంది? లేదు మధు, నేను గడప దాటితే ఇరుగు పొరుగు దగ్గర నుంచి తెలిసిన ప్రతి ఒక్కరూ నా గురించే చెవులు కొరుక్కుంటూ ఉంటారు. అందరికీ నా జీవితం ఒక టైం పాస్ మ్యాటర్ అయిపోతుంది. అక్క, మనం మన జీవితం గురించి ఆలోచించుకుందాం. ఎవరో మనల్ని చూసి ఏదో అనుకుంటారని వాళ్ళ గురించి మనం ఆలోచించడం ఎందుకు? మనం వాళ్లలాగా
వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. మనం మన గురించి పట్టించుకుందాం. హ్మ్? భక్త, ఏమి నీ కోరిక? ఎందుకింత డిస్టర్బ్ అవుతున్నాను? ఇది మధు ఇక్కడ లేదని వెళితా, లేకపోతే మధు గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తూ గిల్ట్ ఫీల్ అవుతున్నానా? చిచి, నేనెందుకు గిల్ట్ ఫీల్ అవుతాను? నేనేమైనా తప్పు చేశానా ఏంటి? అప్పుడున్న పరిస్థితుల్లో అనుకోకుండా అనాలోచితంగా ఆ పని చేశాను. అయినా నేను చేసిన పొరపాటుని తెలుసుకున్నాను కదా. అది చెప్పేలోపే తను ఓవర్ యాక్షన్ చేసి వెళ్ళిపోయింది. ఇందులో నేను గిల్ట్గా ఫీల్ అవ్వాల్సిందే ఉంది. అవతల మనిషి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయింది తను. పైగా బ్లాక్ చేసి పెట్టుకొని పొద్దు పొద్దునే కఠోర దీక్ష చేస్తూ మనసులో ఏదో కోరుకుంటున్నట్టున్నా? గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి, యోగా అయిపోయిందా? జస్ట్ ఇప్పుడేనమ్మా. అదేంటి అంత త్వరగా? లేదు, కొంచెం త్వరగానే మెలకు వచ్చింది, అందుకనే. కాఫీ. నందు కళ్ళు చూస్తుంటే అసలు నిద్రే పోయినట్టు లేడు. త్వరగా ఎలా లేచుంటాడో, అసలు రాత్రి ఎక్కడికి వెళ్ళాడో? అవునానా, రాత్రి ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదమ్మా, జస్ట్ అలా బోర్ కొడుతుంటే ఊరికే రోడ్లో అలా రౌండ్ కొట్టొచ్చా. అవునా? అవునమ్మా, అంతే. ఏంటమ్మా అలా వింతగా చూస్తున్నావు? అంటే నువ్వు చెప్తున్న సమాధానాలు చాలా వింతగా ఉన్నాయి. వింతగానా? అంటే ఏంటమ్మా, నేను అబద్ధం చెప్తున్నానని నువ్వు అనుకుంటున్నావా ఏంటి? ఆహా, నీ సమాధానం వింతగా ఉంది అన్నాను కానీ అబద్ధం అనలేదు కదా. అదే కదా, నేనెందుకు అబద్ధం చెప్తాను? నాకు వింత అనిపిస్తోంది ఏంటంటే, గతంలో లేని కొత్త అలవాట్లు నీకెలా వచ్చాయా అని. కొత్త అలవాటు ఏముందమ్మా? జనరల్గా ఇలా నిద్ర పట్టలేదని రోడ్ల మీద కార్లలో తిరగడము, రాత్రులు అలా బయటికి వెళ్లడము గతంలో అలవాట్లేదు కదా. ఇప్పుడు కొత్తగా ఈ అలవాటు ఎలా వచ్చిందా అని. అదేం లేదమ్మా, అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు 1-2 సార్లు మధుతో అలా బయటికి కారులో తిరిగిన అలవాటు ఉంది. ఇప్పుడు అదే అలవాటుతోటి వెళ్ళిపోయాను. ఓ సరే, వేరే ఇంకేం లేదు కదా? లేదమ్మా, ఆల్ ఫైన్. ఓకే, ఫ్రెష్ అప్ అయి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అమ్మా, ఇందు కూడా ఆఫీస్కి వస్తుంది కదా? వస్తుంది నాన్న. వీలైనంత వరకు అక్కని బిజీగా ఉంచాలి. కరెక్టేనమ్మా. పనిలోనూ ఏదో వ్యాపకంలోనూ ఉంటే మనిషి కాస్త ఆలోచనలో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, కాస్త ఊరటగానూ ఉంటుంది. ఇందుని బిజీగా ఉంచే సంగతి నేను అమ్మ చూసుకుంటాం. నువ్వు ఇందు కోసం ఇక్కడికి వచ్చి ఉండడం కరెక్ట్ కాదమ్మా.
పుట్టింటి మీద తోడబుట్టిన వాళ్ళ మీద ప్రేమతో మెట్టినింటిని కట్టుకున్న వాడిని నిర్లక్ష్యం చేసినట్టుంటుంది. నువ్వు ఆఫీస్ నుంచి మళ్ళీ ఇటు రాకు, అటు నుంచి అటే అత్తారింటికి వెళ్ళు. అవును మధు, మీ నాన్నగారు చెప్పింది అక్షరాలా నిజం. ఈ ఇంట్లో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఇక్కడే ఉంటున్నావు. సమస్య వచ్చిన ప్రతిసారి నువ్విలా రావడం అంత బాగోదు. అదేంటమ్మా అలా అంటావు? ఇక్కడ సమస్య అంటే అది నా సమస్య కాదా? నేను రావడంలో తప్పే ఉంది. అయినా అక్కడ ఎవ్వరూ అనుకునేవాళ్లు లేరు. అక్కడ అనుకునేవాళ్లు లేరని నువ్వనడం కాదే, ఎవరి మనసులో ఏముంటుందో అన్నీ గబుకని బయటపడవు కదా. ఎవరు ఎంత మంచివాళ్లైనా, ఎంత సర్దుకుపోయేవాళ్లైనా కొన్ని విషయాల్లో కొన్ని పట్టింపులు ఉంటాయమ్మా. అవి నీకు తెలియవే. అదంతా ఏం లేదు, నేను చూసుకుంటా. మేం చెప్తున్న ప్రతిదానికి ఎదురు సమాధానం చెప్తూ మా నోళ్లు మోయించాలనుకుంటావే తప్ప అసలు నువ్వేం చేస్తున్నావో మాకర్థం కావట్లేదు. నేనేం చేశాను? అసలు నువ్వంత పెద్ద సూట్ కేసు పట్టుకుని ఎందుకొచ్చావు ఇక్కడికి? సమాధానం చెప్పవే. మీ అత్తారింట్లో ఏమైనా గొడవ జరిగిందా? ఏదైనా ప్రాబ్లం అయిందా? ఎందుకు నువ్వు లేనిపోనివన్నీ అనుకుంటున్నావు? ఇక్కడున్న గొడవలు చాలవా? చూడు, ప్రణయ్ కోర్టులో సుధీర్ మీద, అల్లుడి గారి మీద వ్యతిరేకంగా ఏదో మాట్లాడాడు. దాన్ని మనసులో పెట్టుకుని మీ అత్తగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ నీతో ఏమైనా గొడవ పడ్డారా? లేకపోతే అల్లుడు గారు నిన్నేమైనా ఒక మాట అన్నారా? అన్నీ మీరే అనుకుంటే నేనేం చెప్తానింకా? మీరు అనుకుంటున్నట్టు ఏం లేదు. లేనిపోని అనుమానాలు పెట్టుకోకండి. అదేం లేదు. కాదమ్మా, సాధారణంగా అయితే మీ ఆయన ఇలాంటి సమయాల్లో ఇంటికొచ్చి వెళ్తూ ఉంటాడు కదా. అసలు రానేలేదు. రానే లేదంటే వచ్చేం చేస్తారా ఆయన ఇక్కడ? మిగతా అప్పుడు సమస్యలు వేరు. నాన్నకి బాలేదన్నప్పుడు ఓదార్చడానికో చెప్పడానికో నిలబడ్డానికో ఏదో ఉంటాయి. అయినా మావయ్య గారు ఇక్కడి నుంచి వెళ్లారు కదా. ఆయన వస్తున్నారు వెళ్తున్నారు కదా. అయినా నేనొచ్చి ఒక్కరోజే అయింది. ఏంటి మీ రాద్ధాంతం? లేదమ్మా, అయినా నువ్వెందుకు ఇంత కోపడుతున్నావు? అది కాదు నాన్నా, అసలే కొంచెం చిరాగ్గా ఉంది. మళ్ళీ వీళ్ళు లేనిపోనివన్నీ మాట్లాడుతూ ఉంటే చిరాగ్గా ఉండదా మరి? అది కాదమ్మా, నువ్వు పుట్టింట్లో సమస్యని ప్రతిసారి ఇక్కడికి వచ్చేస్తే పెళ్ళైన ఆడపిల్లగా అది చూసేవాళ్ళకు కూడా బాగోదు. నువ్వు నీ అత్తారింటిని, నీ భర్తని పట్టించుకొనుండు. ఇందుని మేము చూసుకుంటాం. ఎలాగో మీ అక్క రోజు ఆఫీస్కి వస్తుంది. ఆఫీసులో ఎలాగో పగటిపూట మీ అక్క నువ్వు కనిపెట్టుకుంటూ ఉంటావు. ఇంటికొచ్చిన తర్వాత మేము చూసుకుంటాం. పైగా ఒకే ఊర్లో ఉంటున్నాం కదా, అవసరమైనప్పుడు ఒక పూట నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చు. అంతే తప్ప నువ్వు ఇలా సూట్ కేసు సర్దుకొని ఇంటికొచ్చేయడం బాగోదమ్మా. నాన్నా, దయచేసి నన్ను కొన్నాళ్ళు పాటు ఇలా వదిలేసేయండి. నేనక్కడ ఉన్నానంటే ఇక్కడేం జరుగుతుందా, ఇక్కడ పరిస్థితి ఏంటా అని నా మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి. ఇందు అక్క, వస్తున్నావా? వస్తున్నా, 10 నిమిషాలు. ఏంటమ్మా, ఇందు ఫోన్ తీసిందా లేదా? దానికి ఇప్పటికే 10 సార్లకు పైగా ఫోన్ చేశాను. ఎంతకీ ఫోన్ తీయడం లేదు. దీని తర్వాత ఫోన్ చేయడానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు. ఎలాగే ప్రణయ్ని బయటికి తీసుకురావాలన్నా, ఆ కేసు నుంచి తప్పించాలన్నా వాళ్ళెవరో ఒకళ్ళు సాయం చేస్తేనే వీలవుతుంది. మనమేం చేయలేం. మనకెవ్వరూ తెలీదు. మన చేతుల్లో డబ్బులు లేవు. లాయర్ని పెట్టి మాట్లాడించలేం. వాణ్ణి కాపాడుకోలేం. ఇందు ఫోన్ తీస్తే దాని దగ్గర ఏదో మొసలి కన్నీరు కార్చైనా దాని మనసు కరిగేలా చెయ్యొచ్చు అనుకున్నాం. అదే ఫోన్ తీయలేదు అంటున్నాం. ఇప్పుడేంటి చేయడం? నాకు అర్థం కావడం లేదే. ఏం చెయ్యాలో ఏం పాలు పోవట్లేదే. పోనీ ఆ రామచంద్ర దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ల పడైనా బతిమాలుకుందాం. ఎంత కాదనుకున్నా ఇందు భర్త. తన జీవితం ముఖ్యం, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం.
వాడికి సర్ది చెప్పి వాళ్ళ కాపురం సరిచేద్దామని మాట్లాడితే బెటరేమో. మనం వెళ్ళి ఆ రామచంద్ర ముందు నిలబడ్డామనుకో, మాట కాదు ముందు చెప్పిచ్చి కొడతాడు. ఇంకా నమ్ముతాడటే. ఇప్పుడు వాడితో కలిసి మనం వ్యాపారం చేస్తున్నామని వాళ్ళకి తెలుసా ఏంటి? ఇదంతా మనం వాడితో కలిసి చేస్తున్నావా లేదా అన్నది తర్వాత సంగతి. ఇప్పుడు ప్రణయ్ గాడి మీద ఉన్న కోపం అంతా మన మీద చూపిస్తాడు కదా. ఇప్పుడు రామచంద్ర దగ్గరికి మనం వెళ్ళి మాట్లాడే సాహసం చెయ్యలేము. ఇంకా ఏదో ఒకటి చెయ్యాలి. పోనీ ఒక పని చేద్దామమ్మా. ఏంటే? ఇలాంటి పరిస్థితుల్లో మన బుర్రలు పనిచేయవు, కానీ ప్రణయ్ గాడే కరెక్ట్. వాణ్ణే అడుగుదాం. ఏంటే వాడేమన్నా మన ఇంటి బెడ్రూమ్లో ఉన్నాడా? వెళ్ళి సలహాలు అడగడానికి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్న ఖైదీలని కలవడానికి కూడా ఏదో సమయం ఇస్తారే. వెళ్ళి అక్కడ అడిగి బతిమాలుకుని పర్మిషన్ తీసుకుని వెళ్ళి మాట్లాడేసొద్దాం. కరెక్టే. ఇప్పుడు వాడు తప్ప వేరే ఆలోచన చెప్పేవాడు ఎవడూ లేడు. సరే, వాణ్ణి కలిసి మాట్లాడదాం. చెప్పండి శ్రీకాంత్ అన్న. మేడం వచ్చేసాను మేడం. వచ్చేసారా? ఎక్కడికి వచ్చేసారు? అదే మిమ్మల్ని పికప్ చేసుకోవడం కోసం మేడం. పికప్? సరే వస్తున్నాను. అలాగే మేడం. అక్క, నేను బయట ఉంటాను, త్వరగా వచ్చేసేయ్. వచ్చేటప్పుడు బాక్సులు తీసుకురా. అలాగే సార్. ఏంటి శ్రీకాంత్, మేడం వచ్చారా? ఇప్పుడే వస్తున్నారు సార్. ఇంకా కారు ఎక్కలేదా? దగ్గరికి వస్తున్నారు సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఆగండి. కార్ ఎందుకు వచ్చింది? అదే మేడం, సారు పికప్కి వెళ్ళమన్నారు. అనవసరంగా వచ్చావు నువ్వు. నేను ఆల్రెడీ ఆటో బుక్ చేశాను, మీరు వెళ్ళండి. అది కాదు మేడం, ఎలాగో వచ్చేసాను కదా మేడం, ఆటో క్యాన్సిల్ చేసేయండి మేడం, కారులో వెళ్దాం. చూడండి శ్రీకాంత్, మీరు నేనేం చేయాలో చెప్పకూడదు, నేను చెప్పింది మీరు చేయాలి. కంపెనీ వెహికల్స్ వాడుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఆల్రెడీ కంపెనీ నాకు టీఏ ఇస్తుంది, హెచ్ఆర్ఏ ఇస్తుంది, నెల నెల జీతం ఇస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళడం రావడం నేను చూసుకోగలను. కంపెనీకి నా వల్ల ఎక్స్ట్రా ఖర్చేం అక్కర్లేదు. మీరు బయలుదేరండి. మేడం ప్లీజ్ మేడం. మీకే చెప్తుంది అర్థం కావట్లేదా? బయలుదేరండి. సార్ నువ్వు బయలుదేరు. ఓకే సార్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కి మళ్ళీ తిరిగి గుడ్ మార్నింగ్ కూడా చెప్పరా? గుడ్ మార్నింగ్. ఇంతకీ టిఫిన్ చేశారా లేదా? మదనం కాదా ఇది తొలి ప్రణయం ప్రణయం